చింతకాయల విజయ్ గారు తెలుగుదేశం రాజ్యసభ సభ్యులో చేసిన ప్రసంగం సంచలనం కోసం జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లడం కోసమే లక్ష్యంగా జరిగినట్టు ఉంటుంది. వాస్తవానికి బిల్లు ఏంటి? సుప్రీంకోర్టు లాయర్ల సంఖ్య, జడ్జీల సంఖ్య పెంపుదలపైన బిల్లు పెట్టారు. నిజానికి నిరంజన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు నా పెంపు ఆహ్వానిస్తూనే హైదరాబాద్లో బెంచ్ పెట్టమన్నారు, సుప్రీంకోర్టు బెంచ్. ఆ రకంగా చెప్పడం ద్వారా మన రాష్ట్రానికి కానీ మన సౌత్ ఇండియాకి కానీ ఏదైనా మేలు జరుగుతుంది. అలాంటి అరుదైన అవకాశాన్ని వదులుకొని జగన్మోహన్ రెడ్డి గారి పైన రాజకీయ విమర్శలు చేయడానికి ప్రాధాన్యత ఇచ్చారు. సభాధ్యక్షులు కూడా దాని అభ్యంతరం చెప్పారు. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారి కేసులు ఆలస్యం అవుతున్నందుకు కారణం ఎవరు? నిజానికి జగన్మోహన్ రెడ్డి గారి కేసులు ఎంత త్వరగా తేలితే అంత త్వరగా సంతోషించే మొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఆ కేసుని కొంత స్టడీ చేసిన వ్యక్తిగా ఆ కేసు ఎంత త్వరగా చర్చకు వస్తే అంత త్వరగా జగన్మోహన్ రెడ్డి గారు నిర్దోషిగా బయటకు వస్తారు. ఎందుకు ఈ మాట అంటున్నారంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి సిబిఐ కేసులు ఏవైతే ఉన్నాయో ఆ కేసులు ఇప్పుడు కేసు జరగట్లేదు, డిశ్చార్జ్ పిటిషన్ జరుగుతూ ఉంది. డిశ్చార్జ్ పిటిషన్ అంటే చంద్రబాబు గారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో క్వాష్ పిటిషన్ ఎట్లయితే వేశారో, అంటే నిబంధనల భిన్నంగా నా పైన కేసు పెట్టారు కాబట్టి ఎఫ్ఐఆర్ని స్క్వాష్ చేయమన్నాడు. అట్లే జగన్మోహన్ రెడ్డి గారు తన పైన పెట్టిన కేసులన్నీ కూడా విచారణ అర్హత లేదు అని తీర్పిమని కోర్టును అభ్యర్థించారు. ఈరోజు విచారణ అర్హత ఉందని నిరూపించుకోవాల్సింది సిబిఐ, లేదా ఆ రోజు కోర్టులో ఇంప్లీట్ పిటిషన్ తెలుగుదేశం పార్టీ విచారణ అర్హత ఉంది ఈ కేసు కని, లేదా రాష్ట్ర ప్రభుత్వాలు. మీరు ఆ పని చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు కారణంగా వాయిదాలు పడుతుందని చెప్పడం దుర్మార్గమైన విషయం. ఆ కేసును సున్నితంగా పరిశీలిస్తే జగన్మోహన్ రెడ్డి గారి కేసు నిలిచేది కాదు. ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీదకి పెట్టిన కేసుల్లో ఎవరైతే ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళందరినీ ప్రాసిక్యూషన్ చేయడానికి కోసం సిబిఐ అనుమతి అడిగింది కేంద్ర ప్రభుత్వాన్ని. కేంద్ర ప్రభుత్వం నిర్ద్వందంగా తిరస్కరించింది. ఐఏఎస్ ఆఫీసర్లపైన ప్రాసిక్యూషన్ చేయాల్సిన అవసరం లేదు. ఇది సుప్రీంకోర్టు మన ఢిల్లీ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశం. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీలో పెట్టుబడులు పెట్టిన వాళ్ళందరూ కూడా లాభాలకు అమ్ముకున్నాము, మేము ఇష్టపూర్వకంగానే కొన్నాము షేర్స్ అని చాలా స్పష్టంగా కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ఐఏఎస్ ఆఫీసర్లకు రిలీఫ్ వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీలో పెట్టుబడులు పెట్టిన వాళ్ళకు లాభాలకు అమ్ముకున్నా అని చెప్పారు. ఇవన్నీ జరిగిన తర్వాత నాకేం సంబంధం, కాబట్టి ఈ కేసును విచారణ అర్హత లేదని తీర్పిమని కోర్టులో అభ్యర్థించారు జగన్మోహన్ రెడ్డి గారు. దాని విచారణ అర్హత ఉందని తేల్చాల్సిన సిబిఐ అండ్ గవర్నమెంట్లు. మీరు చేయాల్సిన పని చేయకుండా ఆలస్యం అవడానికి జగన్మోహన్ రెడ్డి గారి కారణం అని చెప్పడం అనేది పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైనది. జగన్మోహన్ రెడ్డి గారి కేసులు ఎంత త్వరగా ముందుకు వస్తే అంత త్వరగా బయటపడతారు. జగన్ గారు కూడా అదే కోరుకుంటున్నారు. కాబట్టి విజయ్ గారు వాస్తవాలు తెలుసుకోకుండా ఇలా మాట్లాడడం ద్వారా సంచలనం కోసం జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదజల్లడం కోసం పనికొచ్చే వ్యవహారం తప్ప ఇంకోటి కాదు. ఒక అరుదైన సబ్జెక్టు రాజ్యసభలోకి వచ్చినప్పుడు కనీసం అమరావతిలో సుప్రీంకోర్టు బెంచ్ మీద అడుగుండొచ్చు. ఒక అవకాశం, దీన్ని వదిలేసి సబ్జెక్ట్ కాని విషయాలు పోవడం ద్వారా రాజకీయాలకు ఉపయోగించుకున్నట్టుగా కనిపిస్తుంది.